సలార్‌లో అసలు అంత పెద్ద ఆఫర్ మీకెలా వచ్చింది సార్? ఆడిషన్ అండి. త్రూ ఆడిషనే. ఓకే. అంటే ఎలా అంటే ఇనీషియల్‌గా మామూలుగా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం. మీన్‌వైల్ ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని ఫిల్మ్స్ చేసున్నాను. ఆ ఫిల్మ్స్ చేస్తూ ఆడిషన్స్‌కి వెళ్తూ ఉంటాము. కొంతమంది రిఫరెన్సెస్ త్రూ పిలుస్తారు. అలా జరుగుతాయి కదా! అలా నాకు ఈ అవకాశం ఆడిషన్ త్రూ వచ్చింది. బట్ ఆడిషన్ జరిగిన 1 ½ ఇయర్ తర్వాత కాల్ వచ్చింది. ఓకే. సో, ప్రశాంత్ నీల్ గారు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని నరేట్ చేసారా మీకు? అంటే ముందు నాకు ప్రకాష్ అని కోడైరెక్టర్ ఉంటారు. ఆయన బ్రీఫ్ ఇచ్చారు. సెట్‌లోకెళ్ళిన తర్వాత క్యారెక్టర్ ఇలా ఉంటుందని కాదు, నీ బిహేవియర్ ఇలా ఉంటుంది. సో, నువ్వు ఇలా మాట్లాడుతావు. అంటే ఈ పర్సన్ సెటరికల్‌గా మాట్లాడతాడు. వీళ్ళతో ఇలా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా సీన్ అప్పటి సిట్యుయేషన్ బట్టి. ఆ డైలాగ్ చెప్పాలి అన్నప్పుడు అలా చెప్తారనమాట. అలా చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అతను యాక్ట్ చేసి చూపించడం అలా చేసారా మీకు? కొన్ని సందర్భాల్లో ఆయన చెప్తారు. నాకిలా కావాలి, ఈ టెంపోలో కావాలి. అవన్నీ కూడా ప్రశాంత్ సార్ చెప్తారు క్లియర్‌గా. ఫస్ట్ టైమే మీరు చేసేవారు. ఆ! అంటే అర్థం అతను సీన్ చెప్పగానే ఫస్ట్ టేక్‌లోనే మీరు చేసేసేవారా? చెప్పినప్పుడే నాకిలా కావాలని చెప్తారు. సో, అది నేను రిప్లికేట్ చేయను. అంటే నేను కొంచెం నా ఎఫర్ట్ కూడా ఉంటుంది గానీ, కొంచెం సరే ఈ లెంగ్త్‌లో చెప్పనా సార్, ఇలా కొంచెం అడుగుతాము. బట్ ప్రశాంత్ సార్‌ది మనం ఆల్రెడీ కేజీఎఫ్ అవన్నీ చూసాం కాబట్టి వాళ్ళొక ఈ ఈ టైప్‌లో చేయాలని ప్రిపేర్ అయ్యి వస్తారు కదా! ఇలా చేయించాలని ప్రిపేర్ అయ్యి వస్తారు. సో, ఆయన ఎలా చెప్తారో ఆ లెంగ్త్‌లో నేను కూడా చేసి చెప్పేవాడిననమాట. అంత పెద్ద ప్రభాస్ గారినే చేతులు కట్టించారు. ఆ సీన్ చేసినప్పుడు మీకెలా అనిపించింది? చేతులు కట్టించలేదండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నేను ప్రభాస్ గారిని చేతులు కట్టేయమంటే చంపేస్తారు నన్ను జైడు జనాలు. సీన్‌లో కట్టించారు కదా! అదే సీన్ చెప్తే ఆయన సిట్యుయేషన్ ఉంటది. అదేంటంటే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ సిట్యుయేషన్‌లో ఏది జరుగుతుందో అక్కడ నేను అలా రియాక్ట్ అవ్వాల్సొస్తది. అవును. సో, చేసినప్పుడు మైండ్‌లో ఈ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్నీ తీసేస్తాం. ఆబ్వియస్లీ కథలో వాళ్ళకి ఇది కావాలి. సో, అది చెయ్యాలి. అలా చేసిందే తప్పించి పర్టిక్యులర్‌గా ఇంటెన్షన్ ఇలా అరిస్తే ఏమంటారు భయమే అవేమి లేదక్కడ. గాడ్ సేస్ తెచ్చుకోలేదు ఫస్ట్ థింగ్. ఓకే. యాహ్! భయపడ్డారా? లేదు భయమేమీ లేదు. ఎందుకంటే సిట్యుయేషన్ అదే కదా! వాళ్ళు చెప్పిందే కదా! ఆ కంఫర్ట్ ఉంటుంది. బయట ఈ స్పెక్యులేషన్స్ గాని, అక్కడ సెట్‌లో నా కేస్ చూసి ఈ డైలాగ్ చెప్తావా? ఇంత హీరోలు పెట్టుకొని అంత ప్రిఫరెన్స్ మనకివ్వరు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇంటూ దట్ క్యారెక్టర్ కదా! మనం వచ్చి సరే ఏం చెప్తారో, డైరెక్టర్ ఏం చెప్తారో అది చేసి వెళ్ళిపోతాం. సో, ఆ సిట్యుయేషన్ రాలేదు అక్కడ లక్కీలీ. ప్రభాస్ గారిని ఎప్పుడైనా సెట్‌లో కలిసారా మీరు? అంటే నేనున్న సీన్స్ అన్నీ కూడా కాంబినేషన్స్ 90% ఆఫ్ ద సీన్స్ ఆయన కాంబినేషన్‌లో ఉన్నాయి. కలవడం అంటే జస్ట్ విష్ చేయడం లాంటిదే. ఎందుకంటే మనకు అంతకన్నా స్కోప్ ఐ మీన్ నాకు అంతకన్నా స్కోప్ దొరకదు. రీజన్ ఏంటంటే వాళ్ళు క్యారెక్టర్‌లో ఉంటారు. వాళ్ళు ప్రశాంత్ సార్‌తో డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. నేను మధ్యలో ఎళ్లి మాట్లాడనా అన్న మీ సినిమాలు చాలా బాగుంటాయి. ఇలాంటివి చెప్తే ఎటకారంగా ఉంటది. సో, వన్స్ ఇన్ ఎ వైల్ విష్ చేయడం వచ్చిన తర్వాత జస్ట్ అంతే. అంతకన్నా ఎక్కువ పర్సనల్‌గా మాట్లాడడం, మీ పర్సనల్‌గా సీన్ గురించి ఏం చెప్పడం లేదు. లేదు. ఆయన చెప్పరు కదా! ప్రశాంత్ సారే చెప్తారు. ప్రశాంత్ సార్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రభాస్ గారు ఆయన సీన్ ఆయన, నా సీన్ నేను చెప్తుంది చేస్తాం అంతే. అంతే తప్ప ఇంకేం మాట్లాడుకోలేదు. ఇంకా ఏం ఉండదు అక్కడ. ఇంటరాక్షన్ ఏమి ఉండదక్కడ. లొకేషన్‌లో ఎప్పుడైనా ప్రభాస్ గారిని ఇంకా కొంచెం చేయాలి, అతన్ని చూస్తే అనిపించిందా మీకు? ఆయన్ని చూసి నాకెందుకు అనిపిస్తుంది ప్రభాస్ గారు ఆయన ఆల్రెడీ స్టార్. ఆయన మూవీ గాబట్టి నేను ఇంకా బెటర్‌గా లేదు. ఇవ్వాలి. లేదు. అది కాదు. అది యాక్చువల్‌గా ఏంటంటే అదొక మన మిత్ అంతే అది. ఆయన సినిమా అని కాదు. ప్రభాస్ గారి సినిమానే కాదు. ఏ సినిమా అయినా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి ఇదే ఉంటుంది. ప్రభాస్ గారి సినిమా దగ్గర ఏంటంటే అక్కడ సెట్‌లోకి వెళ్ళాక నాకు ప్రభాస్ గారి సినిమా, ప్రశాంత్ నీల్ గారి సినిమా అనేది అంటే నేను ఒకటి నమ్ముతాను. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చెప్పాను కదా! మైక్, కెమెరా ఎప్పుడు కూడా ఎవరినైనా ఒకలాగే చూస్తది. అమితాబ్ బచ్చన్ గారైనా నాలాంటోడినైనా ఒకలాగే చూస్తది. సో, మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ప్రూవ్ చేసుకుంటే ఇంకో 2 అవకాశాలొస్తాయి. ప్రూవ్ చేసుకుంటే నేను యాక్టర్‌గా నా ప్యాషన్ ఇదవుతుంది. ఐ మీన్ లైక్ ప్రూవ్ చేసుకుందాం. ఇదే ఉంటుందక్కడ. ప్రభాస్ గారి సినిమా అనగానే ఉండేదేంటంటే, ఆయన అందరికీ డార్లింగ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆయన సినిమా అనగానే మనందరికీ తెలిసిందే. ఈ వరల్డ్‌లో మన మన సినిమా ప్రపంచంలో ప్రతి యాక్టర్, ప్రతి ఆర్టిస్ట్ ఫ్యాన్ గాని ఎవ్వరైనా కూడా అబ్బా! మావాడి సినిమా హిట్ అవ్వాలి అనుకున్నాడంటే అది ప్రభాస్ గారే. సో, ఆబ్వియస్లీ ఆహ్, ఒక ఇదుంటుంది. అది మైండ్‌లో ఉంటది. అబ్బా! ప్రభాస్ గారి సినిమా చేస్తున్నాను ఇదుంటుంది. బట్ ఆన్ యాక్షన్ నేనది పెట్టుకోను మైండ్‌లో. ఎదురుగుండా గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాటో పెట్టుకొని అక్కడ ఆయన ఉన్నారనుకుని చెప్పేయడం తప్పించి అంత ఎక్కువ ఆలోచించను. వాళ్ళు చెప్పింది చేసి వెళ్ళిపోతా అంతే. ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకెలా అనిపించింది? గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. గ్రేట్. సింగిల్ వర్డ్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అది ప్రభాస్ గారితో పాటు అదే సెట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, టీను ఆనంద్ గారు, ఆహ్, గోపి గారు, మైమ్ గోపి గారు, రమణ గారు, కన్నడ యాక్టర్స్ ప్రమోద్ గారు ఇలా అందరూ ఉండడం. నేను కాంబినేషన్ చేసినట్లు ఎంఎస్ చౌదరి గారు ఉండడం. ఇట్స్ ఎ
గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు అలా అలా స్విచ్ ఆన్ అయిపోతారు యాక్టింగ్‌లోకి. ఝాన్సీ గారు గానీ, వీళ్ళు గానీ. అది వాళ్ళ ఉన్న సినిమాలో నేను చేయడం అనేది అది ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ మెమరీ. తర్వాత లైఫ్ నాది ఎలా ఉన్నా కూడా ఇట్స్ లైక్ ఒక గ్రాండియర్ మూమెంట్ ఫర్ మీ. అంతే కదండీ! అది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ప్రశాంత్ నీల్ గారు సెట్‌లో ఎలా ఉండేవారు మీతో పాటు? నాతోనా? సెట్‌లోనా? సెట్‌లో. బ్రిలియంట్. అంటే మనం అనుకుంటాం కదా! 'కేజీఎఫ్' తీశారు. చాలా ప్రెషర్స్ ఉంటాయి. 'సలార్' ప్రభాస్ గారితో తీస్తున్నారు. ఈ రేంజ్‌లో ఉంటాయి. ఏముండదు. ఆయనకి ఎవ్రీథింగ్ ఆయన మైండ్‌లో ఉంటది. ఆయన డీఓపీకి ఆయనకి ఒక పాజిటివ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆయనకి ఏం కావాలో అందరికీ చెప్తారు. ఆర్టిస్ట్ చెప్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా క్యాజువల్‌గా ఎప్పుడైనా ఫ్రీనెస్ కోసం క్రికెట్ ఆడుకుంటారు. ఓకే. చిన్న పిల్లలు ఉన్నారంటే ఆయనకి చాలా ఇష్టం. వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళతో మాట్లాడతారు. ఏదైనా మనం నాకు సీన్ వచ్చినప్పుడు సార్ ఇది సార్ ఎలా అన్నట్టు నాకెలా చెప్తారు. ఒకవేళ నేను ఆయనతో సరే ఇది ఇలా చేయొచ్చా అన్నా కూడా ఓకే అనుకుంటే ఓకే అనేవారేమో. ఆయనకి ఈజ్ నాట్ హావింగ్ ఎనీ ఈగో. ఎవరైనా ఒకలా చూస్తారు. అంటే ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా కూడా చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా మాట్లాడతారు. ఇది నేను ఆయన బిస్కెట్ ఇయ్యడానికి చెప్పట్లేదు సీరియస్‌లీ. ఎందుకంటే అలా ఉండకపోతే అంత స్టేజ్‌కి వెళ్ళలేరు కదా! ఫస్ట్ థింగ్. అది లైక్ యాస్ ఎ పర్సన్, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో నాకు అలాంటి పర్సన్స్‌ని కలవడం అంటే ప్రభాస్ గారి గురించి చెప్పాలి అంటే 1-1000 దాకా పాజిటివే చెప్పాలి. నెగెటివ్ చెప్పాలంటే మీకు మనసులో కుళ్ళు, కుతంత్రాలు ఉంటాయి కానీ ఆయనకి చెప్పలేం. అప్పుడు కూడా ఎందుకులే ఆయన గురించి ఏం మాట్లాడతాం. ఎందుకంటే ఏముండదు. ఆయన పని ఆయన చూసుకుంటారు. సెట్‌లో ఇంటూ ద క్యారెక్టర్ ఉంటారు. ఆయనకి సంబంధించిన టీమ్‌తో ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో ఉండలేరు కదా! ఇప్పుడు మనం అది ప్రభాస్ అందరితో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడలేదు అనుకోవడానికి ప్రభాస్ చిన్న చిన్న హీరోలతో ఉన్నోళ్ళే చాలా కలివిడిగా ఉంటారు మనతో. ప్రభాస్ గారు మనతో ఉండడానికి చాలామంది అక్కడ ఉంటారు కదా! ఆయనతో మాట్లాడడానికి. బట్ మీకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఆయనతో ఏం చెప్తాను. ఎవరైనా ఇప్పుడు మీరు యాంకర్‌గా చేస్తున్నారు. మీకు బ్లడ్ యేసుకొని ఏదైనా సీన్ చేయాలి. పసుపు, కుంకుమ, బ్లడ్ అన్నీ యేసి చేయాలి. ఎవరైనా మిమ్మల్ని పిలిచినా కూడా కొడేయాలనిపిద్ది. అంత కోపం వచ్చేస్తూ ఉంటది. ఆయన ఆ సీన్‌లో 'మహారా' ఫైట్‌లో అంతమందిలో బ్లడ్ పడిపోతుంటే చిన్న పాప ఎళ్లి హాయ్ అంకిల్ అని పట్టుకొని హాయ్ అని మామూలు షేక్ హ్యాండ్ ఇచ్చారాయన. ఓకే. ఆయన అసలు ఏది కూడా ఇప్పుడు నేను హీరోని ఇంత అది మనకు కనిపించదు ఫస్ట్ థింగ్. అందుకే దేవుడే పెట్టినట్టు డార్లింగ్ అనే పేరు ఆయన కోసమే పుట్టినట్టు ఉంటది అందుకే. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి ఆయనతో వర్క్ చేయడం. నిజంగా ఆయనతో వర్క్ చేయడం. షూట్ జరిగినప్పుడు ఏమైనా గుడ్ మెమోరీస్ అంటూ ఉన్నాయా మీకు? 25-30 డేస్ చేశానండి. అక్కడ నేను సెట్‌లో ఉన్న ప్రతి క్షణం గుడ్ మెమరీయే నాకు. అవును. అంటే ఫస్ట్ 2-3 డేస్‌లో ఎక్సైట్‌మెంట్ ఉండేది. తర్వాత నా రెస్పాన్సిబిలిటీ నేను చేసుకోవాలి. నా కోసం నేను చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ లేదు ఎవరు. బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల ఫాదర్ నుంచో ఎందుకంటే మా ఫాదర్ ఈజ్ ఎ టీచర్ అనమాట. సో, ఆయన దగ్గర నుంచి నేను ఇండస్ట్రీ అనగానే టీచర్ ఇండస్ట్రీ అనగానే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుగా మీకు. ఆ భయాలుంటాయి. అక్కడి నుంచి వచ్చాను. నాకు ఇక్కడ ఎవరు లేరు. కానీ నాకు ఇదే కావాలి. యాక్టింగే. ఇందులోనే లైఫ్ ఉండాలి. ఇంకో ఆప్షన్ లేదు కదా! కొంచెం జాగ్రత్త పడతాం. సో, ఎవ్రీథింగ్ నాకు గ్రేట్ ఆపర్చునిటీ చెప్పాలంటే. అసలు ఆ గెటప్ వేసిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఆబ్వియస్లీ అంటే ఫోన్‌లో అసలు 'బాబీ సింహ' లాగే మీ గెటప్ కూడా కనిపించిందా? బాబీ సింహ ఆల్మోస్ట్ దగ్గర అదేదో దగ్గర అంటారు కదా! అట్లనే సెట్ అయింది కదా! గుర్రం గాడిద ఒకేలా ఉంటే కాదండి. బాబీ సింహ ఈజ్ అంటే నేను చెప్పేది ఆయన యాక్టర్‌గా ప్రూవ్డ్. నేషనల్ అవార్డ్ వచ్చే రేంజ్ పెర్ఫార్మన్స్ 'జిగర్ తండా' అని మనం అనుకుంటాం. బట్ కొంచెం నాకు రీసెంట్‌గా ఒక దాంట్లో ఏంటంటే ఇదొచ్చిందనమాట. ఈ టాపిక్ వచ్చినప్పుడు బాబీ సింహ అంటే నేను ఒకసారి మనం చాలు ఎక్స్ట్రా చేయకూడదు అనిపిచ్చుంటది ఎవడికో. అంటే ఆ తలపాగా వల్ల, రౌండ్ లుక్ వల్ల అలా అనిపిచ్చుండొచ్చు. బట్ ఏంటంటే లైక్ ఇన్‌స్పైర్డ్ పీపుల్ ఆళ్ళు మాకు. వాళ్ళలా ఉండాలి. అంటే వాళ్ళలా పెర్ఫార్మ్ చేసి ప్రూవ్ చేసుకోవాలని ఉంటది తప్పించి, అది ఒక కాంప్లిమెంట్. ఓకే. ఉన్నాడంటే ఓకే. అంతే. అదొక ఇదే తప్పించి లేదు. అలా ఏం లేదు. సెట్‌లో ఒకరోజు ఆయనతో చేసే కాంబినేషన్ వచ్చింది. అంటే ఆయనతో నా సీన్ లేదు గానీ, నా సీన్‌లో ఆయన ఉండే సిట్యుయేషన్ వచ్చింది. అది గ్రేట్ మెమరీ. కానీ చెప్పలేకపోయాను ఆయనతో. సార్ నేను ఇలా మీ పెర్ఫార్మన్స్ ఇష్టం అదేం చెప్పలేకపోయాను.